యత సత్యం యతో ధర్మక. నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు నీ చేతల్లో ధర్మం ఉందా? యతో హ్రీహి. హ్రీ అంటే సిగ్గు. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం. ఇవాళ సిగ్గులేని పనులు చేస్తున్నాం చాలామంది. ఎవరికెవరు ఏం చెప్పడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తే నీకేం తెలుసు అంటాం. యతో హ్రీహి. వేషధారణ దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి అన్నింటికీ సిగ్గుపడాలి. ఈ వేషంతో బయటికి వెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి? అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం. అదే హ్రీ అంటే. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా. ఆర్జవం, రుజుమార్గం అంటే ముఖచూటు మార్గం అని అంటారు. అంటే ఏమిటంటే సులభంగా ఉండడం, స్పష్టంగా ఉండడం, క్లారిటీ. ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా మాట్లాడతాడు, ఈయన ఇలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి అయితే ఎలా ఉంటాం? అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి. మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వేసుకునే వేషం దగ్గర నుంచి, మాట్లాడే మాటల దగ్గర నుంచి, ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తాం అనే దాంట్లో స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అని స్పష్టత ఉండాలి. అదే ఆర్జవం అంటే. ధృతికి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ముందు మనమే గుండెపోటు వస్తే ఎలాగా? ఇవి ఎక్కడ ఉంటాయో తతో భవతి గోవింద. అక్కడ భగవంతుడు ఉంటాడు, గోవిందుడు ఉంటాడు. ఇత కృష్ణ తతో జయ. అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది. ఊరికే ఏదో జయం కొట్టుకొని రాలా. అందుకని ఎప్పుడు జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి అంటే నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంతుష్టి ముందు ఉండాలి. సర్వా సంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. ఎవరి మనస్సు నిరంతరం ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు అనుకుంటూ ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు. ఉపానత్ గోడపాదస్య నన్ను చర్మావృతైవ భూహో అన్నారు. ఇక్కడ మనం ఈ కాలనీలో ఈ మధ్యలో నడుస్తున్నాం. బాగా రాళ్ళు ముళ్ళు ఏవో ఉన్నాయి అనుకుందాం, నడవలేకపోతున్నాం. వెంటనే ఏమనుకుంటాం, కాలనీ ప్రెసిడెంట్ ఎవరో ఏం చేస్తున్నారు, కాస్త ఇవి వేయించచ్చు కదా, లేకపోతే కార్పొరేటర్ ఎవరో ఏం చేస్తున్నట్టు, ఈ రోడ్లన్నీ ఇలా ఉన్నాయి. నిజమే, అవన్నీ ఉంటాయి, అవన్నీ వారు ఏదో చేసేవి చేస్తారు. కానీ ఇప్పుడు ముందు నువ్వు చెప్పులు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి అసలు? ఈ బాగుడంతా ఎందుకు? అది శాస్త్రకారుడు చెప్తున్నాడు. నువ్వు చెప్పులు వేసుకోవయ్యా, లోకం అంతా మారాలని చూస్తావేటి? నీ గుచ్చుకునే ఒక రాయి కోసం రోడ్డు వేయాలా ఇప్పుడు? ఆ రాళ్ళు ముళ్ళు నీ గుచ్చుకోవాలంటే చెప్పులు వేసుకో. ఉపానత్ గూఢపాదస్య. ఉపానత్ అంటే చెప్పు. నువ్వు చెప్పులు వేసుకుని వెళ్ళు, నీ పని అయిపోతుంది. తర్వాత చూసుకోవచ్చు మిగిలినవన్నీ. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అలాగే చెప్పులు అనేవి ఒక్కటి మనం వేసుకుంటే రోడ్డు కొంచెం ముళ్ళతో ఉన్నా, రాళ్లతో ఉన్నా, అశుభ్రంగా ఉన్నా మనకేం అంటారు కదా. అలాగే సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి, అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి.